ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 30వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 64,115 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 32,711 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,23,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ప్రస్తుతం ఫ్రీ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకుని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. సుపదం చిన్నపిల్లల ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనంకి కూడా 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు కూడా తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఏమాత్రం తగ్గలేదండి, అలాగే కొనసాగుతోంది. అందులో ఇప్పుడు శుక్ర, శని, ఆదివారాలు కాబట్టి భక్తుల రద్దీ అనేది అస్సలు తగ్గే అవకాశం ఉండదు, ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేడం సర్వదర్శనం అంటే ఏంటి, ఫ్రీ దర్శనం అంటే ఏంటి అని అడిగారు. సర్వదర్శనం అంటే తిరుపతిలో ప్రతిరోజు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి టీటీడీ వారు ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారండి. ఆ టికెట్లను తీసుకొని వెళ్ళే దర్శనాన్ని సర్వదర్శనం అని అంటారు. ఫ్రీ దర్శనం అంటే తిరుమల కొండపైన VQC2 అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 అనే క్యూ లైన్ ఉంది. ఈ క్యూ లైన్లో దర్శనం టికెట్లు లేకుండా నేరుగా వెళ్ళిపోవచ్చండి. ఆధార్ కార్డు కూడా అవసరం లేదు. ఇలా టికెట్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళే దర్శనాన్ని ఫ్రీ దర్శనం అని అంటారు. ఈ సర్వదర్శనం టికెట్ తీసుకుని వెళ్ళే దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఫ్రీ దర్శనానికి అయితే 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే మేడం శ్రీవారు దర్శనం రాత్రి సమయంలో ఏ టైం ఎప్పటి వరకు ఉంటుంది అని అడిగారండి. అలా కరెక్ట్గా చెప్పలేమండి. ఏకాంత సేవ అనేది జరిగిన తర్వాత ఆలయం తలుపులని మూసేస్తారు. అంతవరకు కూడా స్వామివారి దర్శనాలు కొనసాగుతాయి. అయితే మీరు తీసుకున్న దర్శనం టికెట్లో ఇచ్చిన టైం మరియు తేదీకి వెళ్ళాలి. దర్శనం అయ్యి బయటికి వచ్చేదానికి మీరు తీసుకునే టికెట్ ఎలాంటిదో దాన్ని బట్టి దర్శనం సమయం అనేది పడుతుంది. అలాగే ఇంకొకరు, మాకు 300 రూపాయల దర్శనం టికెట్ దొరికింది, కానీ ఎంట్రీ టైం గురించి తెలిస్తే చెప్తారా అని అడిగారు. మీరు 300 రూపాయల దర్శనం టికెట్ తీసుకుంటే మీరు వెళ్ళాల్సిన క్యూ లైన్లో వెళ్ళాల్సిన ఎంట్రీ టైం అనేది టికెట్లోనే ఉంటుందండి. ఒకసారి డీటెయిల్డ్గా టికెట్ మొత్తం చూడండి, టికెట్ కాపీ అనేది. అందులో మీరు వెళ్ళాల్సిన తేదీ మరియు టైం కూడా అందులో మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే ఇంకొకరు, మనం దర్శనం చేసుకున్న భక్తుల యొక్క లిస్ట్ చూడడానికి ఏమైనా అవకాశం ఉందా అని అడిగారు. భక్తుల లిస్ట్ అనేది చూడలేమని, కానీ గూగుల్లో తిరుమల.org అని టైప్ చేసి సెర్చ్ చేస్తే టీటీడీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ప్రతిరోజు కూడా ఎన్ని వేల మంది దర్శనం చేసుకున్నారు అనేది అక్కడ నెంబర్ అనేది చూపిస్తుందండి. భక్తుల యొక్క సంఖ్య అనేది చూపిస్తుంది. మీకు నేను ప్రతిరోజు డైలీ అప్డేట్స్లో వీడియో స్టార్టింగ్లో చెప్తాను కదా, ఇన్ని వేల మంది దర్శనం చేసుకున్నారు, ఇన్ని కోట్ల ఆదాయం వస్తుంది అని. అది నేను ఆ తిరుమల అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసి చెప్తున్నాను. తిరుమల.org అనే వెబ్సైట్లో నిన్నటి రోజున ఎంతమంది దర్శనం చేసుకున్నారు అనేది చూపిస్తారు. అలా ప్రతిరోజు కూడా భక్తుల సంఖ్య అనేది చూపించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. ఎటువంటి దర్శనం డౌట్స్ ఉన్నా కూడా నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.